బొగ్గు, క్రూడ్ ఆయిల్ వంటి ఇంధనాలను బ్లాక్ గోల్డ్ అంటారు. మరి ఈ రెడ్ గోల్డ్ ఏంటి అనుకుంటున్నారా? మన ఉల్లిగడ్డలనే రెడ్ గోల్డ్ అంటున్నారు. మన దేశంలో పండే ఎర్ర ఉల్లిపాయలకు ఆఫ్రికా దేశాల్లో మంచి డిమాండ్ ఉంది. ఆనియన్స్ ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. మనకంటే చైనా మాత్రమే ముందుంది. ప్రతి ఏటా ఇండియాలో మన రైతులు సుమారు 30 మిలియన్ టన్నుల ఉల్లిగడ్డలను పండిస్తారు. ఇందులో ఒక్క మహారాష్ట్రలోనే 35 నుంచి 40% పంట పండుతుంది. మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే మొత్తం 97% ఉల్లిపాయలు ఉత్పత్తి అవుతున్నాయి. మన దేశంలో పండే ఉల్లిగడ్డల్లో చాలా వరకు మనమే వాడుకుంటున్నాం. భారత్ నుంచి ఆఫ్రికా దేశాలకు గత సంవత్సరం రికార్డు స్థాయిలో 1.1 మిలియన్ టన్నుల ఆనియన్స్ ను ఎగుమతి చేశారు. నెదర్లాండ్, చైనా, మెక్సికో దేశాలు ఆనియన్ ఎక్స్పోర్ట్ లో మనకంటే ముందున్నాయి. కానీ నెదర్లాండ్ ఉల్లిగడ్డలు చాలా కాస్ట్లీ. చైనా, మెక్సికో సరుకు కంటే ఇండియన్ మాల్ పైనే ఆఫ్రికా ప్రజలకు నమ్మకం ఎక్కువ. తక్కువ ధరకే నాణ్యమైన ఉల్లిగడ్డలు సరఫరా చేస్తామనే పేరు రావడంతో ఇండియన్ ఆనియన్స్ కోసం ఆఫ్రికా దేశాలు ఎగబడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు జిల్లాలో ఉల్లిగడ్డలు ఎక్కువగా పండిస్తారు. అనంతపురం, చిత్తూరు జిల్లాలలోనూ ఆనియన్స్ సాగు గణనీయంగా ఉంటుంది. ఇటీవలి కాలంలో గిట్టుబాటు ధర లేకపోవడంతో రాష్ట్రంలో ఉల్లిగడ్డల సాగు విస్తీర్ణం తగ్గుతూ వచ్చింది. ఈ సంవత్సరం ఏపీలో 5 నుంచి 6 లక్షల టన్నుల ఆనియన్స్ దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. కేంద్ర ప్రభుత్వం చొరవతో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు పెరుగుతున్న కారణంగా భవిష్యత్తులో మన ఉల్లిగడ్డలకు మంచి ధర వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాయలసీమలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ పెంచి రైతులకు వ్యవసాయం లాభసాటిగా మార్చడానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.